అయితే మన నీట్ పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం, అదేవిధంగా మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే దాదాపుగా ఈ దేశంలోని 20 లక్షల మంది విద్యార్థుల మరి భవిష్యత్తుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి చిలగాటం ఆడడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గతంలో చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 2 విషయం కావచ్చు, ఇప్పుడు నీట్ పరీక్ష కావచ్చు, మరి విద్యార్థుల మరి భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. దానివల్ల చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే సందర్భం. ఇలాంటి దుర్మార్గమైన దారుణమైన విషయాలు కేవలం మరి బీజేపీ హయాంలో జరుగుతున్నాయంటే వారికి విద్యార్థుల పట్ల విద్య పట్ల ఉన్నటువంటి మరి శ్రద్ధ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఈ నీట్ పరీక్ష రద్దవడం సందర్భంగా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో మరి విద్యా వ్యవస్థ, ముఖ్యంగా వైద్య వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అలాంటి మరి ముఖ్యమైన విషయాల్లో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మరి లొసులు కావచ్చు, ఈరోజు పరీక్ష పేపర్లు లీక్ అవడం కావచ్చు, ఇది కేవలం బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో లీక్ అవడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే రాజస్థాన్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి మరి రాష్ట్రాలలో లీకేజ్ అయ్యి ఈరోజు విద్యార్థుల మరి భవిష్యత్తునే మరి ప్రశ్నార్థకంగా మార్చినటువంటి సందర్భం. మరి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అనేది కేవలం మన దేశ భవిష్యత్తు మీద మరి ఆధారపడి ఉండడం. ఏదైతే విద్యార్థులు ఈరోజు చదువుకుందామంటే ఎప్పుడు లీకేజ్ అవుతాయో, మరి ఎప్పుడు పరీక్ష రద్దవుతాయో అని చెప్పేసి మరి ఒక భయ బాధతో చదువుతున్నటువంటి సందర్భాలు. ఒక విద్యా వ్యవస్థకు పటిష్టమైనటువంటి మరి పునాదులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఎప్పుడు కూడా ఈ సందర్భంగా లీకేజీలు కాలేదు. కానీ కేవలం ఈరోజు బీజేపీ పాలిస్తుందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి పాలించిన సందర్భంలో ఈ పేపర్ లీక్ అవడం, దానివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో కావచ్చు, భవిష్యత్తుతో కావచ్చు మరి ఆటలాడితే మరి కబర్దారని చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పూర్తిగా ఏదైతే ఎన్టీఏ విషయానికి వస్తే పూర్తిగా విఫలమైంది. వెంటనే అలాంటి సంస్థను తీసేసి మరి కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఈ నీట్ పరీక్షను మరింత పకడ్బందం చేసే విధంగా మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవేవైతున్నాయో ఈరోజు ప్రజలు విసుగు చెంది ఉన్నారు. మరి నేటి రోజున నిన్న జరిగినటువంటి నీటు పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు కూడా బీజేపీ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది పేదవారు ఏదో రకంగా ప్రభుత్వం అనేది మరి పేద విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఈ 12.5 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా మరి ఏదైతే వారు కష్టపడి చదువుకొని ఆ చదువు ద్వారా ఉద్యోగాలు ఎవరెవరైతే తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నారో ఈరోజు ఆ పేపర్ను కూడా లీక్ చేసి మరి విద్యార్థులకు ఏ రకంగా కూడా ఉద్యోగ అవకాశాలు రాకుండా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఎక్కడెక్కడైతే వారి రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన ఉన్నదో ఆ నాయకులకు సంబంధించిన కార్యకర్తలకు ఈరోజు జాబులు ఇప్పించే విధంగా ఈరోజు పేపర్ను లీకేజ్ చేసి మరి సెలెక్ట్ అయ్యే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఖండించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేటి రోజున మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు, శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఎవరైతే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే వారు రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం నిజంగా నైతికంగా బాధ్యత తీసుకొని వారిని బర్తరఫ్ చేయాలనే ఒక ఉద్దేశం మేమందరం కూడా కోరడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఆ రాష్ట్రాలలో ఈ రకంగా నీట్ పేపర్ లీకేజీ కావడం చాలా దురదృష్టకరం. మరి ఇక్కడ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మరి పేపర్ లీకేజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చాలా ధర్నాలు చేసిరు బీజేపీ వాళ్ళు. ఇది చాలా అన్యాయం అన్నారు. మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. ఎన్నో రకాలుగా మాట్లాడిన బీజేపీ నాయకులు మరి ఈరోజు మీ రాష్ట్రాలలో, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో మరి పేపర్ లీకేజ్ అవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి దీంట్లో ఎంతమంది కొమ్ము కాసిరు, ఎంతమంది హస్తం ఉన్నది అనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించి వాటన్నిటిని కూడా బయటపడేసి న్యాయంగా చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ రకమైన పోరాటాలు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది.